బ్రిటన్ రాజ్ కుటుంబం చరిత్రలో 130 ఏళ్ల తొలిసారి రాజ్ కుటుంబానికి చెందిన వ్యక్తి కోర్టుకెక్కాడు. అయితే ఫోన్ హ్యాకింగ్ కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు వ్యతిరేకంగా కింగ్ చార్లెస్ III రెండవ తనయుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పాడు. బ్రిటన్ కు చెందిన మిర్రర్ గ్రూప్ అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించినందుకు చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడినందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలకు సంబంధించిన ప్రిన్స్ హ్యారీతో పాటు 100 మందికి పైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. దీనిపై లండన్ కోర్టు విచారణ చేపట్టగా ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హ్యారీ మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు. తన భార్య మేఘస్ పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆయన సోమవారం లండన్ చేరుకున్నారు. ఈ ఉదయం హైకోర్టు ఎదుట హాజరయ్యాడు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్ గ్రూప్ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా ప్రభావితమైందో హ్యారీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్ట వ్యతిరేకంగా సేకరించిన వివరాలతో 140 ఆర్టికల్లో మిర్రర్ గ్రూప్ ప్రచురించినట్లు హ్యారీ కోర్టుకు వివరించారు. ఈ కేసులో మిర్రర్ గ్రూప్ తరపు న్యాయవాదులు హ్యారీని ఈ వారంలో క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లు తెలుస్తుంది. బ్రిటన్ రాజ్ కుటుంబానికి చెందిన వ్యక్తులు కోర్టుకు హాజరుపరచడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. తాము అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసులో సంబంధించిన ఎడ్వర్డ్ 7 కోర్టుకు హాజరైన సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత 1891లో ఓ క్యాబ్లెట్ కేసులో ఇంగ్లాండ్ హైకోర్టుకు వెళ్లిన సాక్ష్యం ఇచ్చారు. ఈ రెండు కూడా ఆయన రాజుకు ముందే జరిగాయి.